ఈ ముసలినక్క అని అన్నటువంటి షబ్బీర్ అలీ గారిని ఆ మాట అన్నందుకు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు, అరే నాయనా మా సారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు మంత్రి అయినాడు, నువ్వు కనీసం లాగ్ కూడా దొరకలేదేమో, నీకంత సీన్ ఉన్నది ఆరాబాయ్ అని వీళ్ళు మాట్లాడి కాంగ్రెస్ కార్యకర్తలు. అట్లే ఇక గంపగోవర్ధన్ సంబంధించి వాళ్ళ కార్యకర్తలు ఏమన్నారంటే, ఒరే నాయనా నువ్వు ఇలా బాగా మాట్లాడుతున్నావు, మా సార్కు వాటర్ బాటిల్ అందించేటువంటి స్థాయి నిది, ఓనాడు మా సార్కు తువ్వాలడు వాటర్ బాటిల్ అందించినావు, ఇంకేమేమో చేసినావు, అవన్నీ కూడా మా కెరక, నువ్వు ఎంత రాబాయ్ ఇలా మా సార్ గురించి మాట్లాడుతున్నావు, కుంటోడంటవా మా సార్నని వాళ్ళు అంటా ఉన్నారు. ఇటు పక్క బీజేపీ వాళ్ళు ఏమంటారు అంటే, అరే నైనా ఇలా బాగా మాట్లాడుతున్నావు, నువ్వే గనక మొన్న 2023 ఎన్నికలల్లా రమణారెడ్డి ప్లేస్ లో ఉంటే కేసీఆర్ అట్లే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చి పోటీ చేస్తారని తెలిస్తే తట్టబుట్ట సర్దుకొని పారిపోతుంటారు నాయన, లేకపోతే ఏదైనా ప్యాకేజ్ తీసుకొని సపరేట్గా మూలకు అంటుంటే నీకు అంత సీన్ ఉన్నది అరబై, మా రమణారెడ్డి అయిపటికే మొగోడైపటికే కొట్లాడిన వాళ్ళిద్దరితోని కాన్ఫిడెన్స్ తోని నువ్వైతే అడ్రస్ లేకుండా పోతుంటావని బీజేపీ వాళ్ళు అన్నారు. మొత్తానికి సరే 3 పార్టీల నాయకులు ఎట్లా మాట్లాడారో ఎట్లా కామెంట్లు చేస్తారో